కృష్ణా జిల్లాలో గందరగోళంగా మారింది డిఎస్సి ఉపాధ్యాయుల బదిలీ కౌన్సిలింగ్. డిఈఓ ఆఫీస్లో డిఎస్సి 1998 ఉపాధ్యాయుల బదిలీ కౌన్సిలింగ్ జరుగుతుండగా ఉమ్మడి కృష్ణా జిల్లా బదిలీ కౌన్సిలింగ్ కు వందలాది మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. అయితే ఖాళీలు అన్నింటినీ చూపించాలని ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. తాము నివాసముండే ప్రాంతానికి సమీప ప్రాంతాల్లో పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు బదిలీ కౌన్సిలింగ్ ఉంటుందని డిఈఓ రామారావు స్పష్టం చేశారు. దీంతో కౌన్సిలింగ్ కు హాజరు కాకుండా డిఈఓ ఆఫీస్ ఎదుటే ఉపాధ్యాయులు బైఠాయించారు. ఇప్పటి వరకు కూడా కమిషనర్ గారు కూడా మేము కలిసినప్పుడల్లా న్యాయం చేస్తానని అన్నారు. ఇప్పుడు చూసిన ప్లేసెస్ అయితే ఈ రోజు వరకు ఈ టైం వరకు కూడా మాకు ప్లేసులు చూపించలేదండి. ఇప్పుడే జస్ట్ అన్ని జిల్లాల్లో ముందు ప్లేసులు చూపించేశారు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు కనీసం ఒక అరగంట ముందు చూపించారు. అది మేము ఎలా వెళ్తామండి? మేము ఏజ్లో 50+ ఉన్న వాళ్ళం అందరం కూడా చాలా ఏజ్డ్ వాళ్ళు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వెళ్తున్నారు. మాకు తెలుసండి, ఇప్పుడు 2008 మేము అందరం కూడా ఏజ్లో పెద్దవాళ్ళే. వాళ్ళకి ఇచ్చాక పైగా మాకు అంటున్నారు ఈ ఇచ్చే శాలరీకి మేము అంత దూరం ఎలా వెళ్తాం? పైగా ఎలాంటి ప్లేసెస్ అంటే అవి అన్నీ కూడా రిమోట్ ఏరియాస్, పైగా పనిష్మెంట్ ఏరియాస్. పోనీలే మాకు ఇంతవరకే ప్రాప్తి అనుకుంటున్నాము, సరిపెట్టుకున్నాం. ఆ 32,000లో కనీసం 2,000 ఏమైనా మిగులుతాయోనండి. మీరు ఇప్పుడు వేసే జీతాలకి చూపించే ప్లేసులకి మేము వెళ్ళి కనుక ఉద్యోగం చేస్తే మాకు పై చిల్లర ఉంది చూసారా, 2,470 రూపాయలు, అవి ఏమైనా మిగులుతాయేమో. అవి కూడా మిగలవు. పాదయాత్ర అప్పుడు కూడా ఎంటీఎస్ టీచర్లకి మీకు 98 వాళ్ళకి అన్యాయం జరిగింది. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధికారులతో చర్చించి మీకు తగ్గ నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆయన దృష్టికి రాలేదేమో మా సమస్య అని. లోకేష్ గారు, మరొక్కసారి మీకు నమస్కారం చేసి చెప్తున్నామయ్యా, నా వయసు 54 సంవత్సరాలు, మాకు అన్యాయం జరుగుతుంది. మీరు వెంటనే స్పందించి మా 98 ఎంటీఎస్ వాళ్ళగా 2000 వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయవలసిందిగా కోరుతున్నామండి.